బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ కొనసాగింది. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించాయని వాదన వినిపించారు ఆమె తరపున న్యాయవాది విక్రమ్ చౌదరి. కనీసం అరెస్టు వారెంట్ లేకుండానే సీబీఐ అరెస్టు చేసిందన్నారు. మరోవైపు కవిత వేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉండడంతోనే విచారణ ముందుకు సాగడం లేదని ధర్మాసనానికి లేఖ రాసింది ఈడీ. రేపు మధ్యాహ్నం తమ కౌంటర్ వినిపిస్తామన్నారు ఈడీ తరపున లాయర్. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు విచారణ వాయిదా వేసింది. రేపు కోర్టులో వాదనలు వినిపించనున్నారు సీబీఐ తరపున న్యాయవాది. ఇక ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేశాయి ఈడీ, సీబీఐలు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టు విచారణపై మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఒక 40 నిమిషాల పాటు కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదనలు వినిపించారు. కవిత అరెస్ట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సందర్భంలో సిబిఐ అరెస్ట్ చేసి రిమాండ్ తరలించేంత వరకు కూడా జరిగినటువంటి పరిణామాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా దర్యాప్తు సంస్థలు చట్ట ప్రకారం నడుచుకోలేదు, అరెస్టుకు సంబంధించినటువంటి విషయాల్లో చట్టాన్ని ఉల్లంఘించి అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా సిబిఐ అరెస్టుకు సంబంధించి ఆయన ప్రస్తావించారు. ఈడీ కస్టడీలో భాగంగా ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అరెస్ట్ చేసేటువంటి సమయంలో సిఆర్పిసి నిబంధనలను పాటించలేదు, కవితకు సంబంధించినటువంటి వాదనను పరిగణలోకి తీసుకోకుండానే కోర్టు అనుమతితోటి కవితను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు మధ్యంతర బెయిల్కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇతర బెయిల్లకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కవిత తరపు వాదనలు పరిగణలోకి తీసుకోలేదు. గతంలో మధ్యంతర బెయిల్ దాఖలు చేసినటువంటి సందర్భంలో ఇది మైనర్ పిల్లలు ఉన్నారు, వారికి పరీక్షలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా మహిళగా తనకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దాంతోపాటు ముఖ్యంగా కవితకు సంబంధించి ఎవిడెన్స్ను డిస్ట్రాయ్ చేశారు, డిజిటల్ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశారు అనేటువంటిది ప్రధానంగా ఈడీ, సిబిఐ చేసినటువంటి ఆరోపణ. దానికి కౌంటర్గా విక్రమ్ చౌదరి అసలు ఆమె వాడినటువంటి ఫోన్లను తన సహాయకులకు తన ఇంట్లో పనిచేసేటువంటి వారికి ఇచ్చినటువంటి సందర్భంలో వారు ఫార్మాట్ చేసినటువంటి దాన్ని ఆ అంశాన్ని కూడా కవిత పైనే నేరాన్ని మోపుతూ వాటిని డిస్ట్రాయ్ చేశారు అనేటువంటి అభియోగాలు కవిత పైన మోపారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిగతా అంశాలకు సంబంధించి ముఖ్యంగా సిఆర్పిసి నిబంధనలకు సంబంధించి అంటే మహిళలను విచారించేటువంటి అంశాలను ఈడీ విషయంలో ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లో మహిళలను తన ఇండ్లలోనే విచారించాలి అంటూ కూడా గతంలో తను దాఖలు చేసినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండగానే కవితను అరెస్ట్ చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ పూర్తి కాకుండానే అలాగే కోర్టుకు అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. కవితకు సంబంధించి ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోమంటూ లేకపోతే ఆమెకు సంబంధించి విచారణకు సంబంధించి నోటీసులు ఇవ్వమంటూ గతంలో సుప్రీంకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చినటువంటి విషయాలను కూడా పక్కన పెట్టి కవితను అరెస్ట్ చేశారు. గతంలో కేసుకు సంబంధించినటువంటి విచారణకు కూడా కవిత పూర్తిగా సహకరించారు. సిఆర్పిసి 61 నోటీసుల కింద గతంలో విచారించారు. కానీ ఇప్పుడు సడన్గా 41A కిందకి ఎలా చేర్చారో అర్థం కావట్లేదు. వీటికి సంబంధించినటువంటి అంశాలపైన తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. అలాగే కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేసినటువంటి సందర్భంలో కవిత ప్రస్తావన లేదు, తర్వాత కవితను ఇందులో చేర్చారు. మొత్తం ఇప్పుడు కవితనే ఈ కేసుకు సంబంధించినటువంటి సూత్రధారి అంటూ కూడా ఆరోపణలు చేయడము, పూర్తిగా రాజకీయ కుట్రలో భాగంగానే కవితను ఈ కేసులో ఫ్రేమ్ చేశారు అనేటువంటి వాదనలు కవిత సంబంధించిన న్యాయవాది విక్రమ్ చౌదరి వినిపించారు. ఇక ఈడీ, సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజే వినిపించాల్సిందిగా కోర్టు సూచించినప్పటికీ రేపు ఫిజికల్గా కోర్టు ముందు హాజరయ్యి ఏదైతే కవితకు సంబంధించినటువంటి లాయర్లు ఏవైతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ తోటి తాము కోర్టు ముందు అపరే వాదనలు వినిపిస్తామంటూ కూడా ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ కోర్టుకు తెలిపారు. ఇక సిబిఐ కూడా ఇప్పటికే ఈరోజు కౌంటర్ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది. కవిత దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్కి సంబంధించి వారు కౌంటర్ అనేది కూడా దాఖలు చేశారు. రేపు దానిపై కూడా వాదనలు ఉంటాయి. రేపు ఇరు వాదనలు విన్న తర్వాత సిబిఐ, ఈడీ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తామని కూడా కోర్టు చెప్పింది. అయితే సిబిఐ, ఈడీకి సంబంధించినటువంటి కౌంటర్ వాదనలు ముగిసిన తర్వాత వాటికి రిజైండర్ దాఖలు చేసేందుకు కవిత తరపు న్యాయవాదికి
అనుమతి ఇవ్వాలంటూ కూడా రిజైండర్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా అభ్యర్థించడంతో ఆయనకు కూడా అనుమతించారు. దాంతోపాటు ఆయన వాదనల పైన కూడా కోర్టు ఆయనను అభినందించింది. ఫలితం ఎలా ఉన్నా వాదనలు మాత్రం చక్కగా వినిపించారంటూ కూడా కవిత తరపు న్యాయవాదిని అభినందించారు. రేపు ఈ కౌంటర్ అఫిడవిట్ కవితకు సంబంధించినటువంటి వాదనలు ఏవైతే ఈరోజు నడిచాయో వాటికి కౌంటర్గా సిబిఐ ఈడీలు అపోజ్ చేస్తూ కవితకు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వద్దో రేపు సిబిఐ ఈడీ రెండు కూడా తమ వాదనలు వినిపించబోతున్నాయి. ఇప్పటికే ట్రయల్ కోర్టులో వాదనల సందర్భంగా కవిత బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు మధ్యంతర బెయిల్ అలాగే రెగ్యులర్ బెయిల్ను కూడా ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. సిబిఐ కూడా కవితకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ని వ్యతిరేకించింది. దానికి ప్రధానంగా రెండు అంశాలను ట్రయల్ కోర్టు ముందు ఉంచారు. ముఖ్యంగా సాక్ష్యాలను ఎవిడెన్సెస్ను డిస్ట్రాయ్ చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దాంతోపాటు అప్రూవర్గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డిని బెదిరించారు అనేది మరొక ఆరోపణ. ఈ రెండు అంశాలకు సంబంధించి గతంలో ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవితకు సంబంధించినటువంటి బెయిల్ అనేది కూడా మంజూరు చేయలేదు. రేపు హైకోర్టు ముందు కూడా సిబిఐ ఈడీ రెండు కూడా రేపు ఏ అంశాలను ప్రస్తావిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో ప్రస్తావించినటువంటి అంశాలతో పాటు ఈరోజు కవిత తరపు న్యాయవాదులు లేవనెత్తినటువంటి అంశాలకు కూడా ఫిజికల్గా అపియర్ అయ్యి వాటికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా, ఎందుకంటే కవితకు సంబంధించినటువంటి అరెస్టు పైన కావచ్చు లేకపోతే ఈ కేసుకు సంబంధించినటువంటి పాత్ర పైన కావచ్చు ఏదీ లేదు. అయినప్పటికీ కవితను అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా కవిత తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు లేవనెత్తుతున్నటువంటి ఆరోపణలు. వాటికి గతంలోనే కొన్ని కౌంటర్గా ఈడీ కొన్ని ఆధారాలు సమర్పించింది. ముఖ్యంగా ఫోన్లకు సంబంధించినటువంటి డిస్ట్రాయ్కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు లేకపోతే ఇతర నిందితులతో జరిపినటువంటి సంభాషణలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి ఆధారాలను కోర్టు ముందు ఉంచింది. ఇప్పుడు రేపు కూడా వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. జ్యోతి.